நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రేయ్ షూట్ చేయరా, షూట్ చేయరా, రే రే పద పద, రేయ్ షూట్ చేయరా, అదిగో అక్కడేరా, రేయ్ షూట్ చేయి, రేయ్ షూట్ చేయరా. వాడే వాడే వాడే, రేయ్ షూట్ చేయరా. ఈ చైనా వాడు మనతోనే గేమ్స్ ఆడతాడా? నేను ఒకటే బొమ్మలో వాడిని లేపేస్తాను చూడు. ఏం చేస్తున్నావురా? హే అక్క, గేమ్ ఆడుతున్నానక్క. ఆ గేమ్స్ అని తర్వాత ఆడుకోవచ్చు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పక. నా ఫోన్ లో ఒక రికార్డింగ్ ఉంది, ఆఫీస్ డిస్కషన్. దాని మధ్యలో బాస్ ఏదో మీటింగ్ అని వచ్చేసారు. అది కూడా రికార్డ్ అయినట్టుంది. అంతే కదా, అదంతా ఎడిట్ చేసి నీ డిస్కషన్ మాత్రమే కట్ చేస్తాను. పర్వాలేదే, చెప్పిన వెంటనే అర్థం చేసుకున్నావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 2K kids. ఓవర్ యాక్షన్ చేయకు, కరెక్ట్ గా ఎడిటింగ్ చెయ్యి, అర్థమైందా? నువ్వు వెళ్ళాక నేను చూసుకుంటాను. మనం న్యూ ప్రాజెక్ట్ కథ గురించి డెవలప్ చేయాలని చెప్పాను కదా. కథ డెవలప్ చేయడానికంటే ముందు ఇంకొన్ని క్యారెక్టర్స్ ని డెవలప్ చేయాలని నాకు అనిపిస్తోంది. క్యారెక్టర్సే ఒక కథని డిఫైన్ చేయాలి. సో ఒక స్ట్రాంగ్ కథకి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. హలో రే వసంత్, ఎక్కడున్నారా? ఇంట్లో. కాన్సర్ట్ కి టికెట్స్ అడిగావు కదా? అవును, రెడీగా ఉన్నాయి, వెంటనే ఇంటికి వచ్చి తీసుకో. ఇప్పుడేనా? రేయ్ నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ వర్క్ ఉందిరా. రేయ్ ఇప్పుడు నేను ఊరికి బయలుదేరుతున్నాను. రెహమాన్ కాన్సర్ట్ కావాలనుకుంటే వెంటనే రా. సరే సరే, నువ్వు పెట్టే, నేను ఇప్పుడే వస్తాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కాన్సర్ట్ ఇప్పుడు వదిలేస్తే కనుక ఈ సంవత్సరం కూడా మిస్ అవుతున్నట్టే. అయ్యో, అక్కేమో ఎడిట్ చేయమని చెప్పింది కదా. నాన్న ఇలా రండి. ఏంట్రా? నాకు హెల్ప్ చేయరా? చెప్పు. అక్క ఆఫీస్ డిస్కషన్ రికార్డింగ్ ని కొంచెం ఎడిట్ చేయమని చెప్పింది. నేను సగం ఫినిష్ చేశాను, మిగతాది మాత్రం మీరు ఎడిట్ చేస్తారా? డిస్కషన్ లో మాట్లాడింది మాత్రమే చాలు, మిగతాదంతా తీసేయండి. అంతే కదరా, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ నాన్న. నాన్న, ఏంట్రా? మీకు ఎడిట్ చేయడం తెలుసా? రేయ్, మీ డాడీ ఆ రోజుల్లోనే కంప్యూటర్ ఇంజనీర్. ఇదంతా సింపుల్ మ్యాటర్ మనకి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ నాన్న. ఇలా చూడండి, ఆ రిషి నేను ఫ్లాట్ ఎలా చేస్తాను. ఇప్పుడు మీరు నా వైఫ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి సార్. అప్పుడు చెప్పిన 20 లక్షల్లో కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు. మీతో గోవా రావడానికి ఐఎమ్ కంప్లీట్లీ రెడీ. లక్షలు కాదు, 20 కోట్లు ఇచ్చి నీ వైఫ్ని నాతో పంపించిన నాకు తన అవసరం లేదు. నేనే వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీరే వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇరిటేటింగ్ గా ఉంది. రేయ్ పాపాత్ముడా, నువ్వెంత పెద్ద ఫ్రాడా? మంగా మంగా, ఏంటండి ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు? ఒక షాకింగ్ న్యూస్. లేదు లేదు, బ్రేకింగ్ న్యూస్. ఏంటండి మీరు చెప్పేది? ఆ రిషి ఉన్నాడు కదా, అవును. వాడు పెద్ద మోసగాడు మంగా, పెద్ద వుమెనైజర్, నంబర్ 1 ఫ్రాడ్. ఏంటది? యో, వాడు లేడీస్ విషయంలో వీక్ అని చెప్తున్నాను. మీకెలా తెలుసు?
ఇలాంటి వాడికి ఇచ్చి అనామిక పెళ్లి చేయాలని బావగారు చూస్తున్నారు, చూసావా? వెంటనే నేను వెళ్ళి వద్దు, తొందరపడకండి. ఏడి బంగారు, వాడి మంచోడని తెలిసినా నువ్వు ఇదే అంటున్నావు, చెడ్డోడని తెలిసినా కూడా ఇదే అంటున్నావు. ఇప్పుడు ఇది వెళ్ళి దేవా అన్నయ్యకి చెప్తే అనామికని ఇక నుంచి జాబ్కి వెళ్ళొద్దని చెప్తారు. దానివల్ల అనామిక డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఇది దేవా అన్నయ్యకి తెలియకూడదు. అప్పుడు ఎలా మరి బావగారిని ఆపాలి? తొందరపడి ఆయన రిషిని అల్లుడిగా ఫిక్స్ చేస్తే? ఏంటి మంగా? అది నేను చూసుకుంటాను. అటెన్షన్ గురించి అంత డీటెయిల్డ్ గా చెప్పి వచ్చాను. చూద్దాం ఆ ముద్దపప్పు నన్ను ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాడు అనేది. అనామిక, ఏంటత్తా? ఏంటమ్మా ఇది, నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు. క్యాజువల్ గానే అత్త, ఒక చేంజ్ కోసం. ఓకే, ఎవరి కోసం ఈ చేంజ్? నా కోసమే. నిజంగా ఇది నీ కోసమేనా లేదంటే నీ మనసులో ఉన్న నందు కోసమా? అత్త, నాకు తెలుసు నువ్వు నందుని ఇష్టపడుతున్నావని. మనకి నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే మన ముఖంలో ఒక సంతోషం కనబడుతుంది. నందు గురించి నువ్వు మాట్లాడే ప్రతిసారి నీ మొహంలో ఆ సంతోషాన్ని నేను చూశాను. ఇంకొకరి కోసం తన్ని మార్చుకునే మ్యాజిక్ అంతా లవ్ లోనే జరుగుతుంది. అలాంటి లవ్ నీ మనసులో మొదలైంది. కరెక్టేనా నేను చెప్పింది? అయ్యో అత్త, అదేమీ లేదు. ఎలా ఏం లేదు? ఏ మాటల్లో లేదని చెప్పినా నీ చూపే చెప్తోంది. నాకు చూస్తేనే తెలుస్తోంది అనామిక. నా కూతురు లవ్ చేయడం అయితే నువ్వు చెప్పడం వల్ల నాకు తెలుసుండొచ్చు, కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నువ్వు చెప్పకపోయినా కూడా నేను తెలుసుకోగలను. అత్తా, అది అనామిక, ఈ అత్తయ్య దగ్గర నువ్వు నీ ప్రేమని దాచడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీ డాడీ దగ్గర దాచిపెట్టొద్దు.